హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు రెసిపీ వచ్చేసి వరలక్ష్మి అమ్మవారి వ్రతాలు వస్తున్నాయి కదా, శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా. సో అమ్మవారికి సింపుల్గా టేస్టీగా వితిన్ 10 మినిట్స్లో చేసుకునే రెసిపీ సేమియా పాయసం. సో నేనైతే ఈ వీడియోలో అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ మనం ఒక గిన్నె తీసుకొని ఆ తర్వాత నెయ్యి పోసుకోవాలి. నెయ్యి పోసుకున్న తర్వాత సేమియాని కొంచెం దూరగా వేయించుకోవాలి. అంటే కొంచెం లైటిష్ బ్రౌనిష్గా వచ్చినప్పుడు కొంచెం కలిపేసుకోవాలన్నమాట. తరువాత ఒక గిన్నెలో పాలు తీసుకోవాలి. అంటే నేనైతే 2 పాల ప్యాకెట్లు తీసుకున్నాను. దానికి తగ్గట్టు 4 గ్లాసుల నీళ్ళు పోసాను. తరువాత మంచిగా బ్రౌనిష్ వచ్చిన తర్వాత మనమైతే సేమియాని అయితే కలిపేసుకోవాలి. మీరు అయితే గంట అయితే తీసుకోండి. సో ఇలాంటి గంట అయితే మనకి సరిపోతుంది అన్నమాట సేమియాకి. తరువాత మెత్తగా ఉడికిందో లేదో చూసుకోవాలి. మెత్తగా ఉడికిన తర్వాత చూసారు కదా, అలా మంచిగా రావాలన్నమాట. నెయ్యి కూడా పైకి తేలేదాకా ఉంచుకోవాలి. తరువాత ఇంకా మనకి తగ్గట్టు పంచదార వేసుకోవాలి. తీపి తినే వాళ్ళైతే ఎక్కువ, తీపి తినని వాళ్ళైతే తక్కువ. అలానే మీరు చిన్నగా ఒక 250 గ్రామ్స్ లేకపోతే 100 గ్రామ్స్ సేమియా చేసుకోవాలంటే 1 పాల ప్యాకెట్ చాలిద్దండి. అమ్మవారికి ఒక్కరికి ప్రసాదం అని చెప్పేసి అనుకుంటే మీరు ఒక పాల ప్యాకెట్ సేమియా ఒక 100 గ్రామ్స్ లేకపోతే 10 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా, అది తెచ్చుకుంటే సరిపోతుంది. తర్వాత పంచదార వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకున్నాక కాసేపు ఉడికించుకోవాలన్నమాట. అంటే మనకి పంచదార కరగాలి కాబట్టి కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకున్న తర్వాత లాస్ట్కి యాలకులు అయితే వేసుకోవాలి. యాలకులు, జీడిపప్పు, బాదం పప్పు, కొబ్బరి అన్నీ వేసుకోవాలి. నా దగ్గర అయితే లేవు కాబట్టి నేనైతే సింపుల్గా యాలకులు అయితే వేసుకున్నాను. ఇదండి రెసిపీ వితిన్ 10 మినిట్స్లో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీరు చిన్న రెసిపీ కావాలంటే వితిన్ 5 మినిట్స్లో అయిపోతుంది. ఇది 6 మెంబర్స్ కాబట్టి నేను అంత ఎక్కువ చేశాను. లైక్ చేయండి నచ్చినట్లయితే, అలానే షేర్ చేస్తూ కామెంట్ చేయండి మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. అలానే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ట్రై చేసి. ఓకేనా గాయ్స్, బాయ్.